తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నీళ్ల గురించి తనకంటే ఎవరికి ఎక్కువగా తెలియదన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. టీఎంసీలు క్యూసెక్కుల గురించి తనకు ఒక్కడికే తెలుసన్నట్లు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ రెడ్డి చేస్తున్నారని అసత్య ప్రచారం చేయడమే హరీష్ రావు ఎజెండాగా మారిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టిందని మండిపడ్డారు. హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలి, ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, ఎవరికి టీఎంసీ లేదో తెలియదు, క్యూసెక్ లేదో తెలియదు, కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే, మనకెంత వచ్చింది ఎవరికి తెలియదు కదా, ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా, ప్రజల్ని తప్పుదో పట్టించుడే, ఏమైనా ద్రోహి, ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండు అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను 2 ముక్కలలో చెప్తా, మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన గాని దక్షిణ తెలంగాణ మీద గాని ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలను కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారం 812 టీఎంసీలలో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గోదావరి మీద కనుక్కున్న బంకచెర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు. నేను చెప్తున్నా వినండి, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు, ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు మీ 10 ఏళ్ల హయాంలో? హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.